గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆ పరమ తండ్రి సీయోలోని చెవులు బహుగా ఆశీర్వదించింది గాక. అనుదిన కృపలో వస్తున్న రికార్డింగ్లో ఉన్న ఈ వాక్యాన్ని మనం వింటూ పరమ తండ్రి ఆత్మీయ మేలు పొందుకుంటున్నాం కదా. అనేకులు కూడా ఆత్మీయ మేలు పొందుకోవడానికి కొరకు మనం ప్రయాసపడదాం. ఈ రికార్డింగ్ వెనకాల ఎంతోమంది బిడ్డల యవనస్తుల యొక్క ప్రయాసం ఉంది. వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. పరమతని వారి ప్రయాస దగ్గర ఫలితాలు వారికి అనుగ్రహించినట్టుగా మనం ప్రార్థన చేద్దాం. వారి భవిష్యత్తు గురించి ప్రార్థన చేద్దాం. ఈ రికార్డ్ అయినది మన ఫోన్లలో కలిగి ఉన్నదాన్ని అనేకులకు షేర్ చేద్దాం. దీన్ని లైక్ చేసి షేర్ చేద్దాం. తద్వారా అనేకులు కూడా ఈ వాక్యాన్ని మనం ప్రకటించిన వారిగా ఉంటాం. అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంగా ఈ దినం లేఖన భాగము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 60వ వచనములో లోకమందున్న జనులందరూ యెహోవాయే ఎలోహిమని తెలుసుకున్నట్లుగా. కాబట్టి లోకంలోని జనులందరూ కూడా తూర్పు వైపున, పడమర వైపున, ఉత్తరం వైపున, దక్షిణ వైపున జనులందరూ కూడా సకల జనులు ఆయనే ఎలోహిమని, ఆయనే రక్షకుడని, ఆయనే విమోచకుడని, ఆయన తప్ప వేరే సర్వశక్తులు లేడని తెలుసుకొని ఆయన మాత్రమే ఆరాధించినట్టుగా, ఆయన మాత్రమే గణపరిచినట్టుగా మనము ఆయన యొక్క నామమును, ఆయన యొక్క నీతిని, ఆయన ధర్మమును మనం ప్రకటించాలి. ఆయన వెలుగును మనం ప్రకటించాలి. ఆయన వెలుగును మనము కలిగి ఉండి అనేకులకు వెలుగుగా మనము ఈ లోకంలో కనబడాలి సుమా. కాబట్టి ఈ యొక్క ధన్యత పరమతను మనకు అనుగ్రహించాడు. లోకంలో దూతలకు లేని ధన్యత, దూతలకు లేని ఈ భాగ్యము అల్పులమైన అయోగ్యులమైన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ సర్వోన్నతుని యొక్క, సర్వాధికారి యొక్క ఆ నామము, ఆయన యొక్క శక్తి, ఆయన ప్రభావము, ఆయన పరాక్రమ కార్యములు, ఆయన యొక్క గొప్ప కార్యములు మనము తెలుసుకొని, మనము గ్రహించి, ఆ విధంగా మనం తెలుసుకున్న దాన్ని అనేకులు మనం ప్రకటిస్తాం. సర్వోన్నతుని యొక్క, సర్వాధికారి యొక్క కనుదృష్టి నిత్యము మన మీద, మన కుటుంబాల మీద, మన యొక్క రాబోయే తరాల మీద ఉన్నట్టుగా మనం ఏం చేద్దామంటే లోకంలోని సకల జనులు కూడా యెహోవానే ఎలోహిమని తెలుసుకున్నట్లుగా, ఆయన తప్ప వేరే సర్వశక్తులు లేరని నిజంగా వారు తెలుసుకొని గ్రహించి ఆయనను మాత్రమే సేవించినట్లుగా మన యొక్క జీవితాలలో మనం అట్టి విధంగా ఆయన ప్రేమను పంచుదాం. ఆయన యొక్క నీతిని మనం ప్రకటిస్తాం. మనం నీతిని అనుసరిస్తాం. కాబట్టి పరమ తండ్రి యొక్క నీతిని, ధర్మమును మనకు తెలియపరిచాడు. మనకు తెలియపరిచిన దాన్ని అనేకులకు తెలియపరుస్తాం, అనేకులకు ప్రకటిస్తాం. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను మనం పొందుకున్నాం. అనేకులు కూడా ప్రేమను రుచి చూపిస్తాం. ఆయన మనల్ని వెలిగించాడు. ఆ వెలుగును అనేకులకు మనము చూపిస్తాం. ఆయనలో ఉన్న వెలుగు మనల్ని వెలిగించింది కాబట్టి మనలో ఉన్న ఆ యెహోవాన్నతుని యొక్క వెలుగు సర్వలోకం కూడా తెలుసుకున్నట్టుగా మనం వెలుగులో నడుచుకుందాం. వెలుగు క్రియలు, ఆ వెలుగు ఫలాలు మనం అనేకులకు చూపిస్తాం. వెలుగునొద్దకు అనేకులు నడిపిస్తాం. ఆ వెలుగుమయమైన యెహోవా అనేకులు వెలిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వలోకంలోని జనులందరూ కూడా నేను ఎరుగున్నట్లుగా మేము ఆ విధంగా మేము మా క్రియలను కనపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మమ్మల్ని బలపరచుమని, అటు విధంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారైన యెహోవా ఎలోహిం, యెహోవా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి ఆయనే మనం బలపరిచి నడిపించును గాక. ఆమేన్.